రైతు సోదరులకు స్వాగతం. ఖరీఫ్ సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉండగా యూరియా కష్టాల గురించి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. జూన్లో సహజంగా వ్యవసాయ భూములన్నీ సిద్ధం చేసుకోవటం, డెల్టా లాంటి ప్రాంతంలో అయితే నారుమల్లు పోసుకోవటం, ఈ కార్యక్రమాలే జరుగుతాయి. సహజంగా ఎరువుల వినియోగం జూన్లో పెద్దగా ఉండదు. ఆ కూరగాయలు సాగు చేసిన వాళ్ళు, ఉద్యాన పంటలకు వారు మాత్రం ఆ ఎరువులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలో చాలా రాష్ట్రాలు యూరియా కోసం యాప్ తీసుకొచ్చారు. ఏ రైతు అడిగినన్ని యూరియా బస్తాలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు. రాష్ట్రం నేరుగా దిగుమతి చేసుకొని రైతులకు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎరువుల మీద పెద్ద ఎత్తున రైతులు కేంద్రం ప్రభుత్వం బరాయిస్తా ఉంది. ప్రతి సంవత్సరం 2,20,000 కోట్ల రూపాయల ఎరువులు రాయితీలు మేము రైతుల కోసం భరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. యూరియా బస్తా బహిరంగ మార్కెట్లో 2,850 రూపాయలు ఉంటే దాన్ని కొనుగోలు చేసి 2,666 రూపాయల 50 పైసలకి రైతులకు సప్లై చేస్తామంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ఏడాది పశ్చిమాసియాలో ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మూసుకుపోవటం, కువైట్ నుంచి ఎల్ఎన్జీ రాకపోవటం, దీంతో ప్రభుత్వం రైతులకు కావలసినంత ఎరువుల్ని ముఖ్యంగా యూరియాని దిగుమతి చేసుకునే విషయంలో అడ్డంకులు ఎదురై ఎరువులు దిగుమతులు దారుణంగా తగ్గాయి. కొంతవరకు ఎరువులు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరిన రైతులు అడిగినన్ని ఎరువులు ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. అందువల్ల ప్రతి రాష్ట్రం ఒక యాప్ తయారు చేసి రైతు ఏ పంట వేశాడు, ఎన్ని ఎకరాల్లో వేశాడు, మొదటి దఫా ఎరువు ఎంత వాడాలి, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఎంత చెప్తే అంత మాత్రమే ఆ రైతుకి సప్లై చేసే అవకాశం ఉంది. ఎకరాకి 3 బస్తాలు యూరియాను మించి ఇచ్చే అవకాశం లేదు అని తెలుస్తోంది. తాజాగా తెలంగాణ రైతులు ఆందోళనకు దిగారు. వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి కూడా కేంద్రం ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్రానికి తెలంగాణకు రావాల్సిన యూరియా కోటాలో భారీగా కోత విధించింది. ఇక పత్తి, వరి, ఇతర పంటలు యూరియా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. జూన్ నుంచి ముఖ్యంగా సెప్టెంబర్ వరకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా అది కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మిర్చి, రబీలో మొక్కజొన్న కూడా, రబీలో వరికి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఫిబ్రవరి నెల వరకు కూడా ఎరువులు వేస్తూనే ఉంటారు. ఇక ఈ ఏడాది కొంచెం జూన్ ఫస్ట్ వీక్, 2వ వీక్లో ఈ అల్పపీడనం వీటి వల్ల వర్షాలు నమోదు కావడంతో రైతులు కొంచెం పరిస్థితి అనుకూలంగా ఉంది, ఎరువులు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం అని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటే యాప్ ద్వారా నమోదు అయితేనే ఎరువులు సప్లై చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ యూరియా యాప్ మాకు వద్దు అని తెలంగాణలో రైతులు ఉద్యమాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎరువులకి పెద్దగా డిమాండ్ లేదు. అంటే నేరుగా ఇప్పుడు ఒకవేళ రైతులు ఎరువులు కొనుగోలు చేసినా భవిష్యత్తు అవసరాలకి దృష్టిలో కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడం తప్ప తీసుకెళ్లి నేరుగా పొలాలు వేసే అవకాశం లేదు. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున రైతుల్లో ఆందోళన ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పీక్ వెళ్ళే అవకాశం ఉంది. రైతులు కూడా మానసికంగా సిద్ధంగా ఉండాలి. గతంలో ఎకరానికి 12 బస్తాలు వేస్తే ఇప్పుడు మరలా 12 బస్తాలు వేస్తాను అనే ఆలోచనలో ఉండొద్దు. శాస్త్రవేత్తలు ఎంత సూచించారు, వ్యవసాయ అధికారులు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా ఒకసారి వినండి. ఎరువులు గత ఏడాది కన్నా కూడా కనీసం 40% తగ్గించుకునేందుకు రైతు సోదరులు కూడా మానసికంగా సిద్ధంగా ఉండాలి. దిగుబడులు కొంత తగ్గితే తగ్గొచ్చు, కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ప్రతి రైతు కామెంట్ చేయండి. యూరియా యాప్ ఉండాలా వద్దా అనే విషయాన్ని కామెంట్ చేయండి.